హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సడన్ కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేయండి. అయితే ఈరోజు వచ్చేసి నాటుకోడి పులుసు అండి. ఈరోజు నాటుకోడి తెచ్చారనమాట. మేము వచ్చామని డాడీ. ఇంకా ఇదైతే 3 kgs నాటుకోడి. ఇంకా దీనిలో నేను పసుపు ఉప్పు వేసి కలిపాను. ఇంకా అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసేసి తిని మంచిగా కలిపేస్తున్నాను. ఉప్పు కారం కొంచెం ఆయిల్ వేసేసుకొని పసుపు వేసేసుకొని కలుపుకున్నాను. ఇంకా ఇలా కలిపేసుకొని కుక్కర్లో వేసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే దీన్ని నేను బాయిల్ చేసేసుకుంటాను. ఇంక ఇక్కడ ఈ 3 kgs అయితే నేను దీనిలో వేసేసుకొని కుక్కర్లో మంచిగా ఉడికించేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇలా పెట్టేసుకున్నాక దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసం కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, గసగసాలు తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాను. ఇంకా వీటిని మనం కొంచెం మెత్తగా గ్రైండ్ అనేది అయితే చేసుకోవాలి. అయితే ఈరోజు వంట నేను చేద్దాము అనుకున్నాను, కానీ ఇంక ఇక్కడ ఈరోజు తమ్ముడు మేము వచ్చాం కదా, అందుకే ఎప్పుడు నువ్వెందుకు అక్క, ఈసారి నేను చేస్తాను అన్నాడు. సరే అనేసి ఇంకా తమ్ముడే వీటిని పేస్ట్ అయితే పట్టేస్తున్నాడు. ఇంక ఈ పేస్ట్ పట్టేసి ఈలోపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వాడే కోసేసి పక్కన అయితే పెట్టేశాడు. ఇంకా ఈరోజు కర్రీ ప్రాసెస్ కూడా చూస్తే ఇంకా తమ్ముడు చేస్తున్నాడు. ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాడు. ఆయిల్ కొంచెం వేడవగానే బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అలాగే కొన్ని పచ్చిమిర్చి చీలికలు, ఇంకా ఉల్లిపాయలు అయితే వేసేసాడు. ఇంకా వేసేసుకొని వీటిని కలుపుతూ మంచిగా మగ్గించుకుంటున్నాడు. ఒక 2 నిమిషాలు అలా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాడు. కొంచెం మళ్ళీ ఒక 2 నిమిషాలకు తీసేసి కొంచెం పసుపు వేసేసి కొంచెం కలిపాడు. మనం ఆల్రెడీ పసుపు మనం చికెన్లో వేసాం కాబట్టి చూసుకొని అయితే వేసుకోవాలి. ఇంకా కొంచెం పసుపు అయితే అలాగే కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేశాడు. ఉల్లిపాయలు కొంచెం మగ్గడం కోసం. ఇవి కొంచెం ఇలా మగ్గిపోయాక దీనిలోకి మనం ఇందాక నూరిన అల్లం వెల్లుల్లి, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, గసాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇదంతా కలిపిన పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్, ఇంకా దాన్ని కూడా అయితే ఇప్పుడే ఈ టైంలోనే వేసేసుకొని మంచిగా అది మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకుంటున్నాడు అనమాట. అది మొత్తం మంచిగా పచ్చివాసన పోయే వరకు వేగిపోయి పైకి కొంచెం వాటర్ అది ఆయిల్ అనేది వచ్చే వరకు అయితే ఇంక ఇక్కడ కలిపేసుకుంటున్నాడు అనమాట. ఇంకా అట్లా మంచిగా ఫ్రై అయిపోయాక ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్ ఉంది కదండి, ఇంకా ఈ చికెన్ అయితే ఇప్పుడు మనం ఈ మసాలా గ్రేవీలో అయితే వేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ మసాలా గ్రేవీలో కూడా వేసేసుకుంటున్నాడు. ఇంక ఇలా మనం తీసుకున్న 3.5 kgs చికెన్ కూడా ఇంక ఇలా వేసేసుకొని మొత్తం మంచిగా వీటికి మసాలా పట్టే వరకు వీటిని మంచిగా అయితే ప్రతి ముక్కకు కూడా మసాలా మంచిగా పట్టాలన్నమాట. ఇంకా అలా పట్టేలాగైతే బాగా అయితే కలుపుతూ మిక్స్ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఈరోజు తమ్ముడు వంట కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందంట. నేను అంటే ఇక్కడ లేను కదా, నేను లేకపోయేసరికి ఈ మధ్యన తమ్ముడు కర్రీస్ చేయటం స్టార్ట్ చేశాడంట. బాగా చేస్తున్నాడని అయితే డాడీ సరే తమ్ముడితో చేయించు, చాలా బాగుంటుంది అన్నారు. సరే నేను కూడా టేస్ట్ చేద్దామనేసి అయితే వాడితో చేయిస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ కొంచెం ముక్కలకు మసాలా మంచిగా పట్టించాక అలాగే కారం ఉప్పు కూడా వేసేసాడు. ఇంకా వేసేసి వీటిని కూడా మంచిగా మిక్స్ చేస్తూ బాగా కలిపి ప్రతి ముక్కకు కూడా మంచిగా పట్టించి అడుగు అనేది అంటకుండా మంచిగా కలుపుకుంటూ అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాడనమాట. ఇంక ఇవన్నీ మంచిగా కలుపుకుంటూ కర్రీ అనేది అయితే బాగా కుదిరింది. ఇంక ఇక్కడ ఇవన్నీ వేసేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేస్తున్నాడు. ఇంకా కారం మగ్గేలోపు ఒక మీడియం సైజు ఒక 2 టమాటాలు అయితే తీసుకొని మంచిగా సన్న సన్న ముక్కలుగా అయితే తరిగేసుకొని ఇంకా వీటిని కూడా అది కారం మగ్గిపోయింది కదండి, ఇంకా కారం కూడా మంచిగా ఫ్రై అయిపోయాక ఇంకా దానిలో ఈ టమాటాలు కూడా తీసుకువెళ్ళి వేసేసాడు అనమాట. ఇంక ఇవి వేసేసి ఇవి ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటూ మంచిగా ఫ్రై అనేది అంటే టమాటాలు కొంచెం మెత్తపడే వరకు మంచిగా ఫ్రై అనేది అయితే
చేసుకుంటూ ఉండాలి. ఇంక ఇలా కలిపేసుకొని కొంచెం ఫ్రై అనేది అయితే చేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఇలా ఫ్రైలాగా కొంచెం టమాటా మగ్గే వరకు ఉంచేసుకొని దించేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా టమాటా కొంచెం మంచిగా మగ్గిపోయాక కొంచెం హాట్ వాటర్ తీసుకొని ఇట్లా అంచు వెంబడి పోయడం వల్ల అంటే కూర అనేది చప్పదనం రాకుండా బాగుంటుంది. ఇంకా మీకు ఇష్టం ఉంటే కొంచెం గోరు పులుసులాగా చింతపండు లైట్గా కొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంక ఇక్కడ తమ్ముడైతే లైట్గా వాటర్ అనేది అయితే వేసేసుకున్నాను. ఒక 2.5 గ్లాసెస్ వాటర్ అయితే మంచిగా వేసేసుకొని కొంచెం సాల్ట్ అనేది తగ్గిందనమాట. ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసాడు. ఇంకా యాడ్ చేసేసి మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా అయితే ఉడకనిస్తున్నాడు అనమాట. ఇంక ఇప్పుడు 15 నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిపోతుందో. ఇంకా ఇలా ఉడికేటప్పుడు కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. ఇంకా మనం అంటే షాప్లో తీసుకున్న దానికంటే కూడా హోమ్మేడ్ చేసుకున్న గరం మసాలా అయితే అద్దరిపోతుంది. ఇంకా మాకు అవైలబుల్లో లేక మేము బయట నుంచి అయితే తీసుకొని వచ్చి వేసుకున్నాము. ఇంక ఇలా వేసేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ కొద్దిసేపు ఆ మసాలాను కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాక లాస్ట్లో కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక అరకట్ట కొత్తిమీరని అయితే వేసేసాడు. అంతే అండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే చికెన్ కర్రీ అంటే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా నాటుకోడి పులుసు ఎలా ఉంటుందో మీ అందరికి ఆల్రెడీ తెలుసు, చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇంక ఇదైతే తమ్ముడు స్టైల్లో చేసిన నాటుకోడి పులుసు. ఇది గారెల్లోకి అయితే అద్దరిపోతుందండి. చిల్లి గారె నాటుకోడి చికెన్ అయితే అద్దరిపోతుంది. సూపర్ కాంబినేషన్ అనమాట. ఇంకా రైస్లోకి అయితే చెప్పే పనే లేదు, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కొత్తిమీర వేసినప్పుడు కూడా. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీగా యమ్మీగా ఉండే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. మా తమ్ముడు మేము వచ్చామని వాళ్ళ బావ కోసం నా కోసం కలిపి ఎంతో ఇష్టంగా ప్రేమగా చేసిన నాటుకోడి పులుసు అన్నమాట. మీలో ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ మీలో ఎంతమందికి ఈ నాటుకోడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి, ఓకేనా. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను మీరు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఎంచక్కా మీరు అప్పుడు నా వీడియోస్ అన్నీ చూడొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.